ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినం మూల వాక్యముగా యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగుందని ప్రకటింపుము. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరమతమైనటువంటి దేవాది దేవుడు తన భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. యోనా మామూలు మనుషుడు కాదండి, ఆయన ఒక మహాప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆయన ఆ గొప్ప ప్రవక్త దేవుని యొక్క పరిచారకుడుగా, దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని యొక్క పాదులుగా బహుబలముగా వాడబడుతున్నటువంటి వ్యక్తి. అయితే యోనాతో దేవుడు చాలా స్పష్టముగా మాట్లాడుతున్నటువంటి మాటను ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడు, యోనా నినివే పట్టణం పాడైపోతుంది గనుక నువ్వు లేచి ఆ పట్టణానికి వెళ్ళు, ప్రకటింపుము అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, నీవు లేచి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నువ్వు లేచి అని అంటే ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. పట్టణం పాడైపోతుంది, పట్టణం చెడిపోయింది, పట్టణంలో ఉన్న ప్రజలంతా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈయన మాత్రము అలాగే కూర్చొని ఉన్నాడు, లేక పడుకొని ఉన్నాడు, లేక పట్టించుకునకుండా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆ పట్టణం గురించిన ఆలోచన అయినా లేకుండా ఉండాలనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇదే యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం. చూడండి, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపరమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. చూడండి ప్రియులారా, 2వసారి కూడా ఇక్కడ లేఖనములో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి అక్కడికి వెళ్ళి దానికి ప్రకటింపుము, నేను చెప్పే సమాచారం ప్రకటించుము అని లేఖనాలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మరణించినటువంటి తండ్రి అయినటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మనందరి క్షేమము కొరకు, మనందరి పాపము నుంచి, శాపము నుంచి, దోషము నుంచి విముక్తి కొరకు తన రక్తాన్ని ధారపోసి తన మరణాన్ని, తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణించి 3వ దినమున తిరిగి లేచినటువంటి ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశము మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి వెళ్ళేటప్పుడు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను నా తండ్రి యొద్దకు వెళుతున్నాను, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని వాక్యం సెలవిస్తుంది. నమ్మి విశ్వసించిన వానికి నీటి బాప్తిజం వలన క్రైస్తవునిగా మార్చండి అని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగానే మనం గమనించినట్లయితే ప్రియులారా, నాకు శిష్యులను తయారు చేయండి అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది మనకు చాలా స్పష్టంగా, లోకము నశించిపోతూ ఉన్నది, లోకములో స్వార్థ మీరు ప్రకటించాలి. ఈ వార్త ఏ వార్త? నేను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వార్త సకల సృష్టికి మీరు ప్రకటించండి అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. అయితే ఉదయకాల సమయమందు మనం ఆలోచించవలసిన విషయము, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరొక్కసారి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి మహాపట్టణానికి వెళ్ళి ప్రకటింపుమని పదే యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నీ ఇంటి వారికి ప్రకటించుము, నీవు లేచి నీతోటి విశ్వాసులకు ప్రకటించుము, నీవు లేచి నీ గ్రామానికి ప్రకటించుము, నీవు లేచి నీ పట్టణానికి ప్రకటించుము, నీ రాష్ట్రానికి ప్రకటించుము, నీ దేశానికి ప్రకటించుము. నువ్వు ఉద్యోగంలో ఉన్నావేమో అక్కడ ప్రకటించు, వ్యాపారంలో ఉన్నావేమో అక్కడ ప్రకటించు. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ క్రీస్తును ప్రకటించవలసిన వాడివై ఉన్నావనే విషయాన్ని దేవుని లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, నువ్వు ప్రకటించకపోతే, యోనా ప్రకటించకపోతే ఒక పట్టణం పాడైపోయేది, యోనా ప్రకటించకపోతే ఒక గ్రామం పాడైపోయేది, యోనా ప్రకటించకపోతే అనేకులు దేవుని ఉగ్రత పొందుకొని నశించిపోయేవారు. దానికి కారకుడు యోనా అయ్యేవాడు.
నేటి ఉదయ కాల సమయమందు ప్రియులారా వాక్యం సెలవిస్తుంది, దుర్మార్గుడు తన దుర్మార్గత వలన మరణించటం వలన అతనికి తీర్పులోనికి తీసుకున్నాను, కానీ అతను నువ్వు హెచ్చరించకపోవటం వలన, అతడు దుర్మార్గంలో ఉన్నాడని గ్రహించి నీవు అతనికి తెలపకపోవటం వలన నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాను, జాగ్రత్త అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఈ కాల సమయమందు నువ్వు గమనించవలసిన విషయం, మనం గమనించవలసిన విషయం, మనం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మన ముందు ఎందరో నశించిపోతున్నారు, మన ముందు ఎందరో కాలగర్భంలో గతించిపోతూ ఉన్నారు, మన ముందు ఎందరో క్రీస్తు ప్రేమను, క్రీస్తు మాధుర్యమును కోల్పోతూ ఉన్నారు. ఆ మాధుర్యం, ఆ ప్రేమ ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఆ ప్రేమ, ఆ అనురాగం ప్రతి ఒక్కరు అనుభవించాలి. క్రీస్తు రక్తంలో ప్రతి ఒక్కరు కడగబడాలి. కడగబడాలి అంటే నువ్వు లేవవలసిన అవసరం ఉన్నది, నువ్వు నిలబడవలసిన అవసరం ఉందని, నువ్వు నోరు తెరవలసిన అవసరం ఉన్నది, క్రీస్తును ప్రకటించవలసిన అవసరము ఉన్నది. నాకేం అవసరము అని ఒక సేవకుడు చూసుకుంటాడు, ప్రవక్త చూసుకుంటాడు, నాకేం అవసరం అని అనుకుంటున్నాము. ప్రియ సహోదర సహోదరి, దేవుడు లెక్క అడుగుతాడు. అది సేవకులనైనా, విశ్వాసులనైనా, పరిచారకులనైనా, ప్రవక్తలనైనా, ఉపదేశకులనైనా, నాయకులనైనా, ఎవరినైనా లెక్క అడుగుతాడు. నువ్వు లేచి పట్టణానికి ప్రకటించు, నువ్వు లేచి నీ ఇంటి వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు ఎవరికి ప్రకటిస్తావో వారికి ప్రకటించు. నీవు ప్రకటించకపోయిన ఎడల అనేకులు నష్టపోతారు, అనేకులు నష్టపోతారు. కనుక వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. లెమ్ము తేజరిల్లు అనే మాట మనం చూస్తున్నాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, లెమ్ము తేజరిల్లుము. నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? ఎందుకు లేవాలి అని అంటే, నిద్ర నుంచి లేవు, మత్తుల నుంచి పైకి లేవు, బలహీనతల నుంచి పైకి లేవు, బంధకాల నుంచి పైకి లేవు. నువ్వు పైకి లేస్తే, నీ మనోన్నతం ధరబడితే ఎవరు నశించిపోతున్నారో నీకు అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతుండగా ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడని అని అంటున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతుండగా, అయ్యా నాకేం తెలుసు అని అంటున్నాడు ఆయన. కనుక ప్రియులారా, దేవుడి లేఖనం సెలవిస్తున్నది, నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఆ నశించిపోతున్న వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ మీద వెలుగు ప్రకాశించుచు ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అనంటే, నువ్వు తేజరిల్లట్లేదు అనంటే నువ్వు ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావు. నువ్వు తేజరిల్లట్లేదు అనంటే ఏదో బంధకం ఆవరించింది, ఏదో కట్లు కట్టబడి ఉన్నాయి, ఏవో సమస్యల్లో నువ్వు ఉన్నావు, ఏ బంధకాలతో బంధింపబడి ఉన్నావు. గనక నీవు ప్రకాశించలేకపోతున్నావు. కనుక ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ ఉదయ కాల సమయమందు నశించిపోతున్న లోకానికి బాధ్యులం మనము కాకూడదు. నశించిపోతున్నటువంటి ఎవరైతే నశించిపోతున్నారో ఆ నశించిపోయే వారు వారికి వారే బాధ్యులు కావాలి అని అంటే నీ కర్తవ్యం నెరవేర్చవలసిన వారై ఉన్నావు. ఇదిగో సంఘం ద్వారా స్వార్థ ప్రకటించు, నీ కుటుంబం ద్వారా స్వార్థ ప్రకటించు, వ్యక్తిగతంగా స్వార్థ ప్రకటించు. ప్రకటించవలసిన భారము నీ మీద ఉన్నది. క్రీస్తును ఎరిగినటువంటి నీవు, క్రీస్తు ప్రేమను పొందినటువంటి నీవు, క్రీస్తును ప్రకటించవలసినటువంటి ఆత్మాభిషేకము నీకు ఇస్తున్నాడు. ఇదిగో నా మహిమ నీ మీద ఉదయించుచున్నది అన్నాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఆయన సన్నిధిలో మోకాలు వంచి ప్రార్థించి ఆయన మహిమను పొందుకొని నీవు సూర్యుని వల్లే లోకములో ప్రకాశించుము. నీకున్న బంధకాలు తెంపబడతాయి, నీకున్న కట్లు తెంపబడతాయి, నీకున్న బలహీనతలను కనుక నువ్వు చూసుకుంటే ఇర్మియా వలె మాట్లాడుతావు. నీవు దేవుని చూసుకుంటే నిన్ను ఇత్తడి స్తంభముగా చేస్తాడని, ఇనుముగా నిన్ను ఆయుధముగా తయారు చేస్తాడాయన, రెండంచుల ఖడ్గముగా నిన్ను తయారు చేస్తాడాయన, బహుబలమైన శక్తివంతమైన సాధనముగా నిన్ను నిలబెట్టుకుంటాడాయన. ఎప్పుడు నేను నిలబెట్టుకుంటాడంటే వాక్యం సెలవిస్తుంది, నువ్వు లేచి నిలబడినప్పుడు మాత్రమే. యోనా దేవుని మాటలు విన్నాడు, పట్టించుకోలేదు, వెళ్ళకుండా ఉన్నాడు. భయంకరమైన శ్రమలు పొందుతున్నాడు, అవమానాలు పొందుతున్నాడు, నిందలు పొందుతున్నాడు. ఘోరమైన శ్రమల్లో ఉపద్రవంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను ప్రకటిస్తాను ఇప్పుడు వెళ్ళి అని తను ప్రార్థన చేసినప్పుడు తనకు తిరిగి గొప్ప అవకాశం దేవుడిచ్చినప్పుడు నినివే పట్టణానికి ప్రియులారా వాక్యం అందించాడు, స్వార్థను ప్రకటించాడు. పట్టణం అంతా మారు మనసు పొందింది, రక్షణ పొందింది.
ఉంది. ఒకవేళ నువ్వు ప్రకటించాలని ఆశ ఉంది, నీకు మాటలు రావేమో, ఎలా ప్రకటించాలో తెలియదేమో, ఏం మాట్లాడాలో తెలియదేమో. అయితే నీకు తెలిసిన ఎవరన్నా తోడు తీసుకుని వెళ్ళి, లేకపోతే దేవుని మీద ఆధారపడి నీకు తెలిసిన మాటలే, నీ బ్రతుకులో నీ జీవితంలో చేసిన దైవ కార్యాలే అవి ఒక రెండు పంచుకో. ఏమీ నీకు చేత కాకపోతే యేసు నిజమైన దేవుడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే నీ జీవితం బాగుపడుతుంది అని ఒక మాట చెప్పంతే. ఒక చిన్నది చెప్తుంది నయామానుతో, యెరూషలేములో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీవు బాగుపడతా. ఒక్క మాట చెప్పు, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి వెళ్ళు, నువ్వు బాగుపడతాను ఒక మాట చెప్పు. దాని ద్వారా వారు మారితే మారుతారు, లేకపోతే లేదు. వారి బ్రతుకు బాగుపడితే పడుతుంది, లేకపోతే లేదు. కానీ నేర ఆరోపణ దినమందున, తీర్పు దినమందున, విమర్శ దినమందున ఉగ్రతను తప్పించుకుంటావు, గొప్ప సాక్షి నిలబడతావు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు వారికి చెప్పిన నీ మాట వినలేదు గనక వారికి తథ్యము శిక్ష అని చెప్పి దేవుడు చూసుకుంటాడు. నువ్వు నిర్దోషిగా దేవుని ఎదుట ఫలానమ్మకమైన దాసుడని అనిపించుకుంటావు కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు శ్రమలకు కారణము దేవుని పరిచర్యను పట్టించుకోవట్లేదేమో, దేవుని స్వార్థలో పాలుభాగస్తుడు కావట్లేదేమో, సంఘ పరిచర్యలో పాలుభాగస్తుడు అవ్వట్లేదేమో, అధికార దాహము కలిగి, ఈలోక దాహము కలిగి, ఈలోక సుఖభోగములు ఆశలు కలిగి జీవిస్తూ విచ్చలవిడిగా బ్రతుకుతున్నామేమో. జాగ్రత్త, దేవుని రాకడ సమీపిస్తున్నది, మన మీద ఎంతో భారం మోపబడి ఉన్నది. ఆ భారమును, ఆ బాధ్యతలన్నీ ఆయన మీద మోపి క్రీస్తును ప్రకటించుదాం, క్రీస్తునికి అనేకులకు పరిచయం చేద్దాం, అనేకులు క్రీస్తులను నడిపించుదాం. అట్టి భాగ్యము, ధన్యత, యోగ్యత త్రియేక దేవుడి మాటలు విన్నా మీకందరికీ మాకు అనుగ్రహించి దైవ దీవెన ఆశీర్వాదాలతో ఆ త్రియేక దేవుడు మనం నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, నీ వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేసి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.